జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కేంద్రంలోని బల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపి మరియు పోలీస్ స్టేషన్లో కేసు చేసిన కాంగ్రెస్ శ్రేణులు. బల్క సుమన్ క్షమాపణ చెప్పాలని యువజన కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షులు సాయిని గంగారెడ్డి మంచిర్యాలలో సమీక్ష సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీపతి దామోదర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం జలేందర్ రెడ్డి, అధికార ప్రతినిధి చేపూరి నాగరాజు, బీసీఎల్ అధ్యక్షులు మాధం వినోద్, ఎస్సీఎల్ అధ్యక్షులు లాజర్, మైనారిటీ సెల్ అధ్యక్షులు మైనారిటీ సెల్ ఎండి అన్వర్, ఉపాధ్యక్షులు కుంట శంకర్, సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు నల్ల భూమారెడ్డి, కొండ్ర గంగాధర్, దాసరి శంకర్, ఉరుమడ్ల నర్సయ్య, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, బద్దం రాజేందర్ రెడ్డి, పోచయ్య, స్వామి గౌడ్, ఎల్ల లక్ష్మీ నర్సయ్య, వడ్డే రామరెడ్డి, నారాయణ, మ్యాదర్ రాజన్న, దశరథ రెడ్డి, జిల్లా రమేష్, చెట్టిపల్లి రాజేశ్వర్, ఆర్మీ రమేష్, చిరంజీవి, మహేష్, ఎన్ఎస్యుఐ రాజేష్, భీమవరం నాయకులు సర్పంచ్ లచ్చా నాయక్, జిల్లా నాయకులు నీరెడ్డి మల్లేశం, యువజన నాయకులు గడ్డం జీవన్ రెడ్డి, మహేష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, బందెల గంగాధర్, ఎంపీటీసీ శంకర్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు బాల్క సుమన్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే గారు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారిని చెప్పుతో చూపెట్టి దూషించడం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి కానీ ఆయన వ్యక్తిగత విషయానికి కానీ ఇది సమంజసం కాదు. ఇది కేసీఆర్ దగ్గర నువ్వు ఒక బానిస కుక్క లెక్క ఉంటూ ఇవాళ ప్రజాపాలన ప్రజలకు వద్దకే పాలన జరిగే ఈ ప్రజాపాలనని నిర్వీయంగా ప్రజల వద్దకు తీసుకుపోయే గొప్ప పాలన అందించే రేవంత్ రెడ్డి గారి పైన ఇవాళ నువ్వు దూషించడం ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. దీన్ని రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మేడిపల్లి మండలంలోని యూత్ మరియు సీనియర్ కార్యకర్తలు, అధ్యక్షులు, నాయకులు అందరూ దీన్ని తీవ్రంగా ఖండించి ఈరోజు మేడిపల్లి మండల కేంద్రంలో బాల్క సుమన్ యొక్క దిష్టిబొమ్మ తగలవేయడం జరిగింది. దీన్ని ఇట్లనే నువ్వు బహిరంగంగా రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పకుంటే నిన్ను అసెంబ్లీ గేటుకు ఉరి తీయడం అనేది జరుగుతుంది. దీన్ని క్షమించరాని నేరంగా పరిగణించి నీ మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు, నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. ఇది ప్రజాపాలన మేము ప్రజలకు అందించాలనే ఒక నిబద్ధతతో జరుగుతున్న పాలనని మీరు రెచ్చగొట్టే మాటలతో ఈ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి, దీన్ని విడగొట్టాలనే మీ ఆలోచనలు ఇవి సరైనవి కావు. దీన్ని మార్చుకొని మీరు ఉంటే ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు, లేదంటే మీ పార్టీ 6 నెలల్లో నాశనం అయిపోతుంది. కావున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.